ప్రణామాలు సద్గురు. ఇక్కడ మనం ధ్యానలింగానికి సమర్పించే మహాబిల్వపత్ర విశిష్టత ఏమిటో తెలుపుతారా? మేము కూడా ఇది చేయాలని అనుకున్నాము. అదేంటంటే, మన దేశంలో కొన్ని చోట్ల కొంతమంది పవిత్రంగా భావించే ఆకుల్ని, పూలని పవిత్రమనుకున్నవన్నీ పదిలపరిచారు. వీటిని పవిత్రంగా ఎందుకు భావిస్తారు? ఒక పువ్వు మరో పువ్వు కంటే పవిత్రమైంది ఎలా అవుతుంది? ఇదేమైనా పక్షపాతమా? ఇప్పుడిక్కడ 2 చెట్లు ఉన్నాయి. ఒకటి పున్నాగా, మరొకటి ఏంటి? దాని పేరేంటో నాకు తెలీదు. ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు కొంత సమయం గడపాలి. ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు కొంత సమయం గడపాలి. మీరు కొంచెం సమయం గడపాలి. ఈ చెట్టుతో కొంత సమయం, ఆ చెట్టుతో కొంత సమయం గడిపినప్పుడు మీరు ధ్యానపరులైతే సహజంగానే ఒక దాని పట్ల మొగ్గు చూపుతారు, మరొక దాని పట్ల చూపరు. ఇలా ఎందుకు? అన్నీ మట్టి నుండే కదా వచ్చేది. ఉదాహరణకి వేప పండు, మామిడి పండు రెండూ ఈ మట్టి నుంచే వస్తున్నాయి. కానీ వాటి రుచి ఎంతో వేరుగా ఉంటుంది కదా. ఒకే మట్టిలో ఇక్కడే పక్కపక్కనే పెరుగుతున్నా వాటి రుచి ఎంతో వేరుగా ఉంటుంది. అంటే how this particular life processes the same soil. ఈ జీవం మట్టిని మలుస్తున్న విధానం, ఆ జీవం మట్టిని మలుస్తున్న విధానం ఎంతో విభిన్నంగా ఉంది. దీన్నే మరో విధంగా చూస్తే, ఒక కీటకానికి, ఒక పురుగుకి లేదా మీకు మరొకరికి ఉన్న తేడా ఏమిటి? అంతా ఒకటే కదా. కానీ మనమందరం గ్రహిస్తున్నది వేరుగా ఉన్నది కదా. ప్రతి సమాజంలోనూ మీరు వాటిని ఒక్క విధంగా ఉంచాలి అని ఎంత ప్రయత్నించినప్పటికీ కొంతమంది విశిష్టంగా కనిపిస్తారు. సామర్థ్యం కలవారు ప్రత్యేకంగా కనిపిస్తారు. కొంత నేర్పు ఉన్నవారు ప్రత్యేకంగా కనిపిస్తారు. మీరు ఏం చేసినప్పటికీ కొంతమంది ప్రత్యేకంగా కనిపిస్తారు. కొంతమంది గుంపులో ఒకరిగా మిగిలిపోతారు. ఇది ఇలా జరగాల్సిందే. అలాగే ఇతర జీవరాశుల్లో కూడా ఇలానే జరుగుతుంది. చెట్లల్లో కూడా ఇంతే. ఎవరైతే ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపారో, ఎవరైతే ఎల్లప్పుడూ సాధ్యపడే అన్ని విధానాల్లో సహకారం కోసం చూస్తున్నారో, మీరు ఓ సుదూరమైన ప్రయాణం చేస్తున్నప్పుడు, ముఖ్యంగా మీకు తెలియని ప్రదేశమైనప్పుడు, ఆ ప్రదేశం మీకు కొత్తదిగా ఉన్నప్పుడు మార్గమధ్యంలో వచ్చే ప్రతి చిన్న సహాయాన్ని తీసుకుంటారు. మీరు పర్వతారోహణ చేస్తున్నప్పుడు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కుతున్నారనుకోండి. అప్పుడు మీ దగ్గర చిన్న దారం ఉన్నా సరే మీరు దాన్ని పారేయరు కదా. అది ఎక్కడ ఎలా ఉపయోగపడుతుందో తెలియదు. అదే సిటీలో ఉన్నప్పుడు దాన్ని అవతల పడేస్తారు. అదే మీకు తెలియని ప్రదేశంలో ఉన్నప్పుడు ఒక దారం పోగు కూడా పారేసుకోరు. ఎందుకంటే అది రేపు ఎలా ఉపయోగపడుతుందో మీకు తెలియదు కదా. మీరు ఆధ్యాత్మిక పదంలో ఉన్నప్పుడు కూడా ఇంతే. ఎందుకంటే ఇది మీకు తెలియని ప్రదేశం. మీకు సహకారాన్నివ్వగల ప్రతి చిన్నదాన్ని ప్రజలు గుర్తించారు. అలానే వారు చివరికి పూలు, పళ్ళు, ఆకులను కూడా వదిలిపెట్టలేదు. పనికొచ్చే వాటన్నిటినీ. బిల్వపత్రం శివుడికి ప్రియమైనదని ఎప్పుడూ అంటుంటారు. ఆయన దాన్ని ఏం చేసుకుంటారు? శివుడికి ప్రియమైనది అని కాదు. అలా అన్నప్పుడు ఏదో ఒక విధంలో బిల్వపత్ర ప్రకంపన మనం శివుడిగా చెప్పే దాని ప్రకంపనకి దగ్గరగా ఉంటుంది. ఇది ఆ దిశగా ఉంది అని అర్థం. ఈ విధంగా మనం ఎన్నో గుర్తించాం. ఏదో ఒక ప్రత్యేకమైన ఆకు కాదు, ఇలా ఎన్నో విషయాలను గుర్తించాం. ఇలా వాటిని మాత్రమే అర్పిస్తారు, వాటిని మాధ్యమంగా వాడతాం. అవి ఆయన దగ్గర అలా వదిలేం కదా. అది అర్పించిన తర్వాత తీసి మళ్ళీ మనమే స్వీకరిస్తాం కదా. ఈ ప్రత్యేకమైన ఆకుకు ఆ ప్రకంపనను గ్రహించే సామర్థ్యం అత్యున్నత స్థాయిలో ఉంది. దానిని మీతో తీసుకెళ్లేందుకు ఇలా ఎన్నిటినో పవిత్ర సాధనాలుగా గుర్తించి ప్రజలు ఉపయోగిస్తున్నారు. ఇది భగవంతుడి గురించి చేసేది కాదు.
ఇది మీ గ్రహణ సామర్థ్యాన్ని పెంపొందించుకునేందుకు. మీరిది ప్రయత్నం చేసి చూడండి. మీరిలా ప్రయోగం చేయండి. మీరు ఒక్కరోజు ధ్యానలింగం వద్దకు వెళ్ళండి. ఇలాంటి నేత బట్టలు కట్టుకుని వెళ్ళండి. అక్కడ కూర్చుని ఎలా అనిపిస్తుందో చూడండి. ఒకరోజు పట్టుబట్టలు కట్టుకుని వెళ్ళి ఎలా ఉంటుందో చూడండి. Go sit there with some nylon cloth, see how it feels. నైలాన్ బట్టలు వేసుకుని వెళ్ళి ఎలా ఉంటుందో చూడండి. ఒకరోజు ప్లాస్టిక్ కాగితం చుట్టుకుని వెళ్ళి ఎలా ఉంటుందో చూడండి. మీరు దేన్ని నమ్మవద్దు. ప్రయోగం చేయండి. ఒక 3 రోజులు ఒక రకమైన బట్టలు కట్టుకుని వెళ్ళి కూర్చోండి. మీలో కొద్దిపాటి సున్నితత్వం ఉంటే మీకు తేడా తెలుస్తుంది. అప్పుడు మీరు సహజంగానే సరైనది ఎంచుకుంటారు. ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు అక్కడికి వెళ్ళి కూర్చుంటే మీ వద్ద ఉన్న ప్రతి అంశం మీ గ్రహణ శక్తికి సహకరించేదిగా, పెంపొందించేదిగా ఉండాలి. ఇక్కడ ఉద్దేశం అదే. బిల్వపత్రానికి ఈ సామర్థ్యం ఉంది కనుక లింగానికి అర్పించి తిరిగి తీసుకున్నప్పుడు ఆ ప్రకంపనను ఎక్కువ కాలం అది పట్టి ఉంచగలదు. మీ దగ్గర అది కొన్ని రోజులు పెట్టుకుంటే మీకు తేడా తెలుస్తుంది. మీరిది ప్రయత్నం చేయొచ్చు. బిల్వపత్రం అర్పించి దాన్ని మీ జేబులో పెట్టుకుని వెళ్ళండి. మీ ఆరోగ్యం, మీ శ్రేయస్సు, మీ మానసిక స్థితి అన్నిట్లో తేడా కనిపిస్తుంది. So people identified these things with observation. ప్రజలు వీటిని కొంత గ్రాహ్యతతో, ధ్యానంతో తెలుసుకున్నారు. ఇక్కడ ఉన్న ఈ అడవులు వైవిధ్యమైనవి. ఈ అడవుల్లో ఎన్నో చెట్లున్నాయి, ఎన్నో రకాల చెట్లు. ఇది వింధ్యా పర్వతాలలో ఒక భాగం. ప్రపంచంలో పురాతనమైన వాటిల్లో రెండోది. ఇది భూభాగంలో అతి పురాతనమైన పర్వతం. ఇక్కడ ఉన్నన్ని రకాలకి సరితూగేది ఎక్కడా లేదు. ఇక్కడున్న అడవి కేవలం ఒక చిన్న ముక్క మాత్రమే. ఈ అడవులు సాధారణంగా తీరం గుండా వెళ్తూ ఉంటాయి. ఇన్ని రకాల చెట్లు ఉండగా ఎందుకు ఈ ఒక్క ఆకునే ఎంచుకున్నారంటే ఎవరో ఇది గుర్తించారు. ఇది ప్రత్యేకమైనది, మీరిది కాదనలేరు. మీరిలా ప్రయత్నించి చూడండి. ఓ 10 రకాల ఆకులు కోసుకొచ్చి వాటిని ధ్యానలింగం దగ్గర ఉంచి మీ వద్ద పెట్టుకోండి. తేడా మీకే తెలుస్తుంది. దానిని గుర్తించడానికి మీలో కొంత గ్రాహ్యత అవసరం. అలా ఉన్నవారికి ఖచ్చితంగా తెలుస్తుంది. వారి కళ్ళు మూసి ఉంటేనే, కళ్ళు తెరిస్తే గమనించకపోవచ్చు. మీరు ఓ 10 రకాల ఆకులు కోసుకొచ్చి మీరు చూడలేనట్టు ఒక గుడ్డలో కట్టండి. అక్కడ పెట్టండి. నేను వాటిని గుర్తుపడతాను. నేను వేరే వాటిని గుర్తుపట్టలేనేమో, కానీ బిల్వపత్రాన్ని పెడితే ఇది బిల్వపత్రం అని చెప్పగలను. దీనికి మీరు నన్ను పిలవక్కర్లేదు. మీ రుద్రాక్షని అలా ఉంచినా చూపిస్తుంది. ఇది మీకంటే మరింత తెలివిగలది, తెలుసా? For more videos like this, subscribe Big TV channel.